అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు technewsintelugu. So guys, welcome to the technews episode 30. So guys, మనకి ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి పోకో ల్యాప్టాప్. సో guys, వెరీ సూన్ అయితే పోకో అయితే మన ఇండియాలో పోకో అయితే ల్యాప్టాప్స్ లాంచ్ చేయబోతుంది. సో ఎలాగైతే మనకి పోకో రెడ్మీ మొబైల్ ఫోన్స్ ఎక్కువగా రీబ్రాండ్ చేసి మనకి పోకోలో లాంచ్ చేస్తూ ఉంటారు. సో అదే విధంగా మనకి ఏదైతే షామీ ఎంఐ హారిజన్ ల్యాప్టాప్స్ ఉన్నాయి కదా, సో వాటిని డిజైన్ చేంజ్ చేసి లిటిల్ బిట్ ఆఫ్ చేంజెస్ అయితే మళ్ళీ మనకి పోకో నేమ్తో అయితే ఈ ల్యాప్టాప్స్ వెరీ సూన్ లాంచ్ చేయొచ్చు. అంతేకాదు guys, ఈ యొక్క పోకో ల్యాప్టాప్ అయితే మన ఇండియాలో BIS సర్టిఫికేషన్ కూడా పొందడం జరిగింది. ఎస్పెషల్లీ మనకి 2 ల్యాప్టాప్ బ్యాటరీస్ అయితే సర్టిఫికేషన్ పొందాయి. సో అట్లా ఒక మోడల్ నెంబర్ చూసుకుంటే మనకి R15B02W, R14B02W ఈ యొక్క 2 ల్యాప్టాప్స్ బ్యాటరీస్ అయితే మనకి ఇండియాలో అయితే సర్టిఫికేషన్ పొందింది. సో వెరీ సూన్ మనమైతే పోకో నుంచి ల్యాప్టాప్ అయితే చూడొచ్చు. మనకి అట్ ద సేమ్ టైం గాయస్ మనకి తెలిసిందే రీసెంట్గా మనకి నోకియా ల్యాప్టాప్లో కొత్తగా ఇండియాలో లాంచ్ చేశారు. సో మీకు నేను దాని గురించి వీడియో కూడా చేయడం జరిగింది. సో ఆ ల్యాప్టాప్స్ కొనొద్దు. ఏదైతే ఫ్లిప్కార్ట్ ఉందో, సో ఫ్లిప్కార్ట్ అనేది ల్యాప్టాప్స్ని తయారు చేయించి నోకియాతో అగ్రిమెంట్ అయ్యి లాంచ్ చేయడం జరిగింది. సో వాల్యూ ఫర్ మనీ అయితే కాదు డెఫినెట్లీ. సో అట్ ద సేమ్ టైం ఇవి కూడా మనకి చూడాలి మరి లాంచ్ అయినాక ఎలా ఉంటాయి అనేది మొత్తం తెలీదు రియాలిటీలో. సో ఎనీహౌ గైస్ మనకి సోనీ కూడా మళ్ళీ కంబ్యాక్ వస్తుంది ఇండియాలో. వైవో ల్యాప్టాప్ తీసుకురాబోతుంది నెక్స్ట్ మంత్ జనవరిలో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం లాస్ట్ టైం టెక్నూస్లో కూడా. సో ఎనీహౌ ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దాం. సో ల్యాప్టాప్స్ అనేది మనకి రియల్ వరల్డ్ అయితే ఎంటర్ అవుతాయి. సో వెల్ గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి. సో గాయస్ మనకి తెలిసిన సామ్సంగ్ వాళ్ళ నెక్స్ట్ ఇయర్ అంటే 2021లో సామ్సంగ్ నుంచి మనం సామ్సంగ్ గెలాక్సీ S21 ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అట్ ద సేమ్ టైం గాయస్ ఇప్పుడు చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్ అయితే మనకి చైనాలో అయితే ఆల్రెడీ ప్రీ ఆర్డర్ అయితే స్టార్ట్ అయిపోయింది. దట్స్ ఆసమ్ గాయస్. మనకైతే ఇంకా వరల్డ్లో ఎక్కడ స్టార్ట్ అవ్వలేదు, బట్ చైనాలో వచ్చేసరికి మాత్రం ప్రీ ఆర్డర్ జరుగుతుంది ఆల్రెడీ. చైనాలో వచ్చేసరికి దీని పేరు వాళ్ళు అక్కడ ఫస్ట్ ఫ్లాగ్షిప్ ఆఫ్ 2021 మొబైల్ ఫోన్ అనే ఒక కోడ్ నేమ్తో అయితే వాళ్ళు ప్రీ ఆర్డర్ తీసుకుంటున్నారు. అదే గాయస్ మనకి సామ్సంగ్ ఫస్ట్ ఫ్లాగ్షిప్ 5G మొబైల్ ఫోన్ ఇన్ 2021 ఇది ఒక నేమ్ యూజ్ చేసి అయితే వాళ్ళు ప్రీ ఆర్డర్స్ తీసుకుంటున్నారు. సో ప్రీ ఆర్డర్లో నియర్లీ మనకి $1,000 ఐ మీన్ $15 అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ ప్రీ ఆర్డర్లో పే చేయాలి. అఫ్ కోర్స్ మనకి మొబైల్ ఫోన్ లాంచ్ అయినాక ఒకళ్ళు నచ్చకపోతే మనం కానీ క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ మనం ఏదైతే పేమెంట్ చేసామో అది మనకి రీఫండ్ అయితే తిరిగి వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం గాయస్ ఈ యొక్క మొబైల్ ఫోన్ మనం నెక్స్ట్ మంత్ అంటే January 14th అయితే అనౌన్స్మెంట్ అయితే జరగచ్చు. లాంచ్ కూడా అదే టైంలో అయితే అయింది. సో అదే టైంలో మన ఇండియా కూడా ఖచ్చితంగా ఈ మొబైల్ ఫోన్స్ అయితే రావచ్చు. సో గాయస్ ఇక్కడ మనకి గమనించాల్సింది ఏదంటే మనకి సామ్సంగ్ S21 ఉందో ఆ యొక్క మొబైల్ ఫోన్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ప్లాస్టిక్ బాడీ యూజ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం S21 Plus, S21 Ultra ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్ బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ బాడీ. సో గాయస్ నిజంగానే ఈ యొక్క S21 మొబైల్ ఫోన్ యొక్క బ్యాక్ సైడ్ మనకి ప్లాస్టిక్ బాడీ కానీ యూజ్ చేస్తే మీరు డెఫినెట్లీ మొబైల్ ఫోన్ కొనద్దు. ఎందుకంటే జోక్గా ఉన్నట్టుంది. సామ్సంగ్ మొబైల్ ఫోన్ కాస్ట్ వచ్చేసరికి నియర్లీ 70,000 80,000 రూపీస్ ఉంటుంది S21, బట్ వాళ్ళు వచ్చేసరికి మనకి ప్లాస్టిక్ బాడీతో లాంచ్ చేస్తున్నారు. రీసెంట్గా లాస్ట్ టైం మనకి సామ్సంగ్ గెలాక్సీ Note 20లో కూడా వాళ్ళు మనకి 70,000 అయితే లాంచ్ చేయడం జరిగింది. బట్ ఆ మొబైల్ ఫోన్లో మనకి బ్యాక్ సైడ్ బాడీ వచ్చేసరికి కంప్లీట్ ప్లాస్టిక్ బాడీ. సో గైస్ డెఫినెట్లీ ఇప్పుడు S సిరీస్ కూడా చేయబోతున్నారు. సో ఇదే కానీ రియల్ అయితే మొబైల్ ఫోన్ అయితే కొనొద్దు 80%. అండ్ ఆల్సో గైస్ ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి రియల్ ఇమేజ్ అయితే ఇంటర్నెట్లో రివీల్ అయిపోయింది. సో హ్యాండ్స్ ఆన్ రివీల్ అయితే ఉంది. సో మీ పిక్చర్ చూసుకోవచ్చు. సో మొబైల్ ఫోన్ చూస్తానికి అయితే బెజిల్స్ అనేది చాలా నేరాగా ఉంది. అదే కానీ మనం ప్రోటోటైప్ పిక్చర్ కానీ చూస్తే దాంట్లో బెజిల్స్ కొద్దిగా పెద్దగా ఉన్నట్టు కనబడుతుంది. బట్ ఈ యొక్క ఫోటోలో ఆధారం చేసుకునే మనకి బెజిల్స్ అనేవి చాలా నేరాగానే ఉన్నాయి. సో వెల్ గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ONEPLUS నుంచి. సో గైస్ ONEPLUS వాచ్ అయితే మనకి ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ అయితే మనకి బాగా హైలైట్ చేసింది ONEPLUS వాచ్ లాంచ్ చేస్తుందని. బట్ గైస్ ఇప్పుడు చూసుకుంటే ఈ వాచ్ అయితే మనకి వెరీ సూన్ అయితే మార్కెట్లోకి రాబోతుంది. రీసెంట్గానే మనకి ONEPLUS CEO అయిన కారల్ పాయ్తో అయితే ఇంటర్వ్యూ జరగడం జరిగింది. సో ఆ ఇంటర్వ్యూలో తను చెప్పింది ఏంటంటే ONEPLUS వాచ్ ఎందుకు లేట్ అయింది అనేది కారణం వాళ్ళు ONEPLUS అనేది ఇప్పుడు దాకా వాళ్ళ యొక్క కస్టమ్ OS దాంట్లో యూజ్ చేద్దాం అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ మళ్ళీ వాళ్ళ డిసిషన్ బ్యాక్ తీసుకొని ఏదైతే మనకి గూగుల్ వేర్ OS ఉంటుందో సో వాళ్ళతో టైప్ అయ్యి మళ్ళీ వాచ్ ని మార్కెట్లో తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది. సో గాయస్ వెరీ సూన్ మనం అయితే ONEPLUS నుంచి అయితే వాచ్ అయితే చూడొచ్చు. సో వెల్ గైస్ నెక్స్ట్ చూసుకుంటే మళ్ళీ మనకి ONEPLUS నుంచి. సో గాయస్ చూసుకుంటే ONEPLUS అయితే మనకి ఒక బ్యాగ్ మీద అయితే వర్కౌట్ చేస్తుంది. సో ఈ బ్యాగ్ అనేది వెరీ సూన్ మార్కెట్లోకి అయితే రాబోతుంది. సో పిక్స్ మనకి ఇంటర్నెట్లో లీక్ అయింది. ఇది ఒక స్మార్ట్ గెస్టర్స్ ఉంటుంది బ్యాగ్లో. స్మార్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి, బట్ ఎగ్జాక్ట్గా ఎటువంటి స్మార్ట్ ఫీచర్స్ ఈ బ్యాగ్లో ఉన్నాయి మనకి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ గాయస్ ఇక పిక్స్ని ఆర్డర్ చేసుకుని మనం ఊహించేసి ఈ బ్యాగ్ మనకి 2 కలర్స్లో రాబోతుంది. ఒకటి కంప్లీట్గా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ డ్యూయల్ కలర్తో. అట్ ద సేమ్ టైం
ప్యూర్ బ్లాక్ కూడా మనకైతే అవైలబిలిటీగా తీసుకొచ్చారు. నెక్స్ట్ పిక్చర్ చూసుకుంటే మనకి ఈ బ్యాగ్లో మన వాటర్ బాటిల్స్, మన బర్గ్స్, జిప్స్ ఎక్కువ అనేది అర్థమవుతుంది. సో వెల్ గైస్, నెక్స్ట్ చూసుకుంటే మనకి సోనీ నుంచి. సో గాజ్ ఇప్పుడు చూసుకుంటే సోనీ తన యొక్క ప్లే స్టేషన్లో అయితే సైబర్ ప్యాంక్ 200 అనే గేమ్ అయితే డిలీట్ చేయడం జరిగింది. ఇది యాక్చువల్లీ ఒక పెయిడ్ గేమ్ గాయస్. సో ఎవరైతే యూజర్స్ ఈ గేమ్కి సబ్స్క్రిప్షన్ చేసుకుని అమౌంట్ పే చేస్తారో సో వాళ్ళకైతే మళ్ళీ రీఫండ్ అయితే వస్తుంది. సో గాయస్ యాక్చువల్లీ ఈ గేమ్ మీద అయితే చాలా బ్యాడ్ ఇంపాక్ట్ ఉంది. సో ఈ గేమ్ అనేది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, హెవీగా బగ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మనకి రీసెంట్గా చూసుకుంటే సోనీ ప్లే స్టేషన్ 5 అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఆ ప్లే స్టేషన్ 5 ఈ గేమ్ అనేది సరిగ్గా హ్యాండిల్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం ఏదైతే మనకి ప్రీవియస్ జనరేషన్ PS4 ఉందో సో దాంట్లో కూడా ఈ గేమ్ అనేది అసలు ముందుగా బాగా బగ్స్ ల్యాగ్ అవుతుందని యూజర్స్ కంప్లైంట్ చేస్తారు. సో దాని కారణంగా సోనీ అయితే ఫైనల్గా ఇంక గేమ్ని అయితే తన యొక్క ప్లే స్టోర్ నుంచి డిలీట్ చేసి యూజర్స్కి అయితే మనీ రీఫండ్ చేయడం జరిగింది. సో వెల్ గైస్, నెక్స్ట్ చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి. సో గాయస్ సామ్సంగ్ అయితే ఏ సిరీస్లో A32 అనే మొబైల్ ఫోన్ తీసుకురాబోతుంది. ఇది అట్ ద సేమ్ టైం 5G మొబైల్ ఫోన్. దీంట్లో వాన ప్రాసెసర్ వచ్చరికి మనకి MediaTek 720 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో అనుకునే విధంగా ఇది ఒక 5G ప్రాసెసర్. ఇంకా అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చరికి మనకి Android 11 అండ్ 4GB ర్యామ్ అయితే దీంట్లో యూజ్ చేయబోతున్నారు. సో గాయస్ ఇప్పుడు చూసుకుంటే ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క గీక్ ప్లస్ స్కోర్ అయితే బయటకు వచ్చింది. సింగిల్ స్కోర్ వచ్చేసరికి మనకి నియర్లీ 478 పాయింట్స్, మల్టీ స్కోర్ వచ్చేసరికి మనకి 1596 పాయింట్స్ అయితే చేయడం జరిగింది. సో గాయస్ యూజువల్లీ సామ్సంగ్ అయితే ఎక్కువగా వాళ్ళ యొక్క ఓన్ ప్రాసెసర్ ఎగ్జినోస్తో మార్కెట్లోకి వస్తూ ఉంటారు. రేర్గా మనకి స్నాప్డ్రాగన్ యూజ్ చేస్తారు. ఇప్పుడు చూసుకుంటే మనకి MediaTek అండ్ 720G ప్రాసెసర్ దీంట్లో యూజ్ చేయడం జరిగింది. రియలీ గాయస్ ఇది ఒక గ్రేట్ కాంబినేషన్, ఏ గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. సో మనకి ఇంకా అప్కమింగ్ 2021 పీరియడ్లో అయితే మనం ఇలాగే సామ్సంగ్ ఎక్కువగా మనకి స్నాప్డ్రాగన్ కానీ MediaTek కానీ యూజ్ చేస్తుంటే డెఫినెట్లీ ఈ యొక్క చైనీస్ మొబైల్ ఫోన్స్ యొక్క మార్కెట్ షేర్ డెఫినెట్లీ పడిపోయింది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఒప్పో నుంచి. సో గాయస్ చూసుకుంటే మనకి ఒప్పో A53 అనే మొబైల్ ఫోన్ అయితే ఇండియాలో లాంచ్ చేయబోతుంది. ఇది కూడా మనకి 5G మొబైల్ ఫోన్. ఇందాక మనం చెప్పుకున్నాం కానీ సామ్సంగ్లో వాడిన ప్రాసెసర్ దీంట్లో కూడా వాడారు. MediaTek 720G ప్రాసెసర్ అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. ఇంకా ర్యామ్ వచ్చేసరికి ఇది మనకి 2 వేరియంట్స్ తీసుకురాబోతున్నారు. 4GB వేరియంట్ అండ్ 6GB వేరియంట్ అండ్ ఇది ఫుల్ HD ప్లస్ ప్యానల్ డిస్ప్లే. అండ్ ఇంక ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీ వచ్చేసరికి మనకి నియర్లీ 4040 mAh. సో గాయస్ ఇవే మనకి ఇప్పుడు దాకా ఈ మొబైల్ ఫోన్ గురించి లీక్ అయిన స్పెక్స్. ఆఫ్ కోర్స్ మనకి ఫ్రంట్ క్యామ్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ అయితే యూజ్ చేస్తున్నారు. సో వేరే ఈ మొబైల్ ఫోన్ అయితే మన నీటిలో లాంచ్ చేయవచ్చు. చూడాలి మరి సామ్సంగ్ ముందుగా తీసుకొస్తా లేదా ఒప్పో తీసుకొస్తా అని. సో రియల్లీ మనం చెప్పుకునే విధంగానే సామ్సంగ్ నిజంగానే ఈ యొక్క ప్రాసెసర్తో తీసుకొచ్చిందంటే డెఫినెట్లీ సామ్సంగ్ ఎక్కువ మార్కెట్ వాల్యూ ఉంటుంది. సో వెల్ గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి OnePlus 5 గురించి. సో గైస్ OnePlus 5 అండ్ OnePlus 5T అయితే ఇప్పుడైతే మనకి Android 10 అప్డేట్ అయితే OnePlus కంపెనీ రోల్ అవుట్ చేయబోతుంది. సో గైస్ యాక్చువల్లీ ఈ యొక్క OnePlus 5 అండ్ 5T అనే మొబైల్ ఫోన్స్ చాలా లాంగ్ బ్యాక్ మొబైల్ ఫోన్స్. బట్ వీటికి యాక్చువల్లీ ఇంకా OS అప్డేట్స్ అయితే లాస్ట్ టైం అయిపోయినాయి. బట్ ఇప్పుడు చూసుకుంటే OnePlus కంపెనీ అనేది Android 10 కూడా ఇవ్వబోతుంది. రియల్లీ బిగ్ థమ్స్ అప్. సో మీరు కానీ OnePlus 5 కానీ 5T కానీ మొబైల్ ఫోన్ యూజ్ చేస్తుంది చెక్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఇప్పుడైతే ఆండ్రాయిడ్ బీటా ప్రోగ్రామ్ అయితే రన్ అవుతుంది. సో మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే బెటర్ టెస్ట్ చేయొచ్చు గాయస్. సో వెల్ గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి iPhone 12 అండ్ iPhone 12 ఫోన్స్ మీద అయితే మన ఇండియాలో అయితే డిస్కౌంట్స్ రన్ అవుతున్నాయి. సో ఏదైతే మనకి ఫెడరల్ బ్యాంక్ ఉంటుందో సో ఈ బ్యాంక్ ద్వారా మనం నియర్లీ 7500 రూపీస్ డిస్కౌంట్ అయితే పొందవచ్చు. అట్ ద సేమ్ టైం గాయస్ అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ కానీ లేదా మనకి ICICI కార్డ్ కానీ ఉంటే నియర్లీ 10% క్యాష్ బ్యాక్ పొందొచ్చు. అండ్ మనకి పేటిఎం ఉంటే నియర్లీ 1000 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే పొందొచ్చు. సో మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకి డీల్స్ అయితే ఉన్నాయి. సో గాయస్ మీరు కానీ iPhone 11 లేదా లేటెస్ట్గా iPhone 12 లాంచ్ అయింది కదా అది కానీ కొనాలనుకుంటుంటే ఒకసారి మీకు కానీ ఈ యొక్క బ్యాంక్ ఆఫర్స్ చెక్ చేసుకోవచ్చు. సో వెల్ గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి రియల్మీ గురించి. సో గాయస్ మనకు తెలిసిందే రియల్మీ అయితే మనకు వాచ్ అండ్ ఫోన్స్ అండ్ వాటర్ బాటిల్స్ అండ్ షూస్ గోగుల్స్ అయితే లాంచ్ చేయబోతుందని నిన్నే మీ టెక్నిక్స్లో చెప్పాను. సో గాయస్ ఇప్పుడు చూసుకుంటే ఈరోజు మనకి వాచ్ ఎప్పుడు లాంచ్ అయిపోతుంది అఫీషియల్గా రియల్మీ CEO అయిన మాధవ్ సేత్ అయితే కన్ఫర్మ్ చేస్తాడు. అంతేకాదు తినైతే మనకి నియర్లీ 100 వాచెస్ దాకా అయితే గివ్ అవే అయితే ఇస్తున్నాడు. సో గాయస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయొచ్చు. సో గాయస్ తినైతే ఒక యాడ్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ యాడ్ ద్వారా మనకి వాచ్ యొక్క స్పెక్స్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో చూసుకుంటే మనకి ముందుగా ఈ వాచ్ అనేది మనకి డ్యూయల్ జీపీఎస్కి సపోర్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిఫరెంట్ స్పోర్ట్స్ మోడ్స్ ఉంటుంది. దీంట్లో బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ మానిటర్ ఉంటుంది అండ్ ఆల్సో హార్ట్ రేట్ మానిటర్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో గాయస్ ఫైనల్గా ఈ వాచ్ అనేది మనకి 5 ATM అంటే అప్ టు 50 మీటర్స్ డెప్త్ వరకు అయితే వాటర్లో ఈ వాచ్ సర్వైవ్ అయింది. ఇంకా ఫైనల్గా ఈ వాచ్ అనేది ఈ యొక్క December 12:30 PM అయితే లైవ్ ఈవెంట్ ఉంటుంది. సో ఆ లైవ్ ఈవెంట్ వాచ్ అయితే రివీల్ అయిపోతుంది. సో చూద్దాం గాయస్ ప్రైస్ ఎంత పెడతారు అనేది సస్పెన్స్ లో ఉంది ఇక్కడ. సో వెల్ గాయస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి OnePlus గురించి. సో గాయస్ OnePlus వాళ్ళ నెక్స్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ మనకి తెలిసిందే OnePlus 9. సో గాయస్ మనకి నెక్స్ట్ ఇయర్ మనకి OnePlus నుంచి 3 మొబైల్ ఫోన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. OnePlus 9, OnePlus 9 Pro అండ్ స్పెషల్ ఎడిషన్ OnePlus 9E. సో గాయస్ మనకి తెలిసిందే మనకి ఇంటర్నెట్ రివీల్ అయిన పిక్స్ ప్రకారం OnePlus యొక్క బ్యాక్ సైడ్ కెమెరా మనకి 2 లెన్సెస్ అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ ఆ 2 లెన్సెస్ కూడా మనకి చాలా బిగ్
బిగ్ సైజ్ గా ఉంది. సో గాయస్ ఇక్కడ చూసుకుంటే మనకి వన్ ప్లస్ అయితే లీకా అనే కంపెనీతో టైప్ అయితే జరుగుతుంది. సో గాయస్ లీకా అనేది మనకి ఎస్పెషల్లీ ఇది ప్రొఫెషనల్ కెమెరా సేమ్ టైం మనకి కెమెరాకి లెన్సెస్ కి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. సో వెల్ గాయస్ ఈ యొక్క కంపెనీ డీల్ తో వన్ ప్లస్ అవడం చూస్తుంది. నాకైతే వన్ ప్లస్ 9 మీద అంటే అప్కమింగ్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ మీద హెవీగానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కెమెరా ఒక లెన్స్ చాలా పెద్దగా ఉంది కదా బ్యాక్ సైడ్. దాని అర్థం ఏంటంటే లో లైటింగ్ షార్ట్స్ అంటే కంప్లీట్గా మనకి నైట్ టైం కూడా షార్ట్స్ అనేవి ఫ్యాంటాస్టిక్గా తీయొచ్చు మేబీ. సో చూద్దాం మనం ఇంకా నెక్స్ట్ మేబీ ఈ ఫోన్ మనకి 2021 మార్చ్లో అయితే రివీల్ అయిపోవచ్చు. సో వెల్ గాయస్ ఇంకా లాస్ట్ చూసుకుంటే మనకి యాసెస్ రాగ్ ఫోన్ 2. సో గాయస్ ఈ మొబైల్ ఫోన్ మనకి 2019లో లాంచ్ అవడం జరిగింది. బట్ ఇప్పుడు చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్ కి అప్డేట్ రోల్ అవుట్ చేస్తారు, ఫేమ్వేర్ అప్డేట్. సో గాయస్ దీని ద్వారా ఏంటంటే వరల్డ్ ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో కొద్దిగా 4G కంపాటబిలిటీకి. సో ఇష్యూస్ సాల్వ్ చేసి చెప్తున్నారు. ఇట్ ద సేమ్ టైం బగ్స్ కూడా ఫిక్స్ చేశారు. అండ్ ఫైనల్గా మనకి పబ్జీ ఉంది కదా, అఫ్ కోర్స్ పబ్జీ మన ఇండియాలో బ్యాన్ అవ్వచ్చు. బట్ ఒక పబ్జీ గేమ్కి అయితే 90 FPS అయితే యాడ్ చేయడం జరిగింది ఈ అప్డేట్లో. అంతేకాదు మనకి కొనైట్ 3 కంట్రోల్ గేమ్ ప్యాడ్ ఉంది కదా, సో మనకి ఆ మొబైల్ ఫోన్కి ఎక్స్ట్రాగా పెట్టుకోవచ్చు గేమింగ్ కన్సోల్. సో దాంతో ఇంకా బాగా ఆడచ్చు గేమ్ని. సో ఆ గేమ్ ప్యాడ్కి అయితే కొన్ని అప్డేట్స్ చేంజెస్ అయితే చేయడం జరిగిందని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో గాయస్ మీరు కానీ యాసెస్ రాగ్ ఫోన్ 2 కానీ వాడుతుంటే చెక్ చేసుకోండి, మీకు అప్డేట్ రోల్ అవుట్. సో వెల్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు నాకు ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అనిపిస్తుంది టెక్నోస్ ఇంతవరకే. సో మళ్ళీ కలుద్దాం రేపు కూడా. అండ్ గాయస్ స్మాల్ రిక్వెస్ట్, మన వీడియోని లైక్ చేయండి. సో మీరు వీడియో లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ ఆల్గోరిథం మన వీడియోని ఇంకొంత న్యూ పీపుల్కి అయితే చూపించడం జరిగింది. అట్ ద సేమ్ టైం గాయస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. ధన్యవాదాలు.